ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకే వెళ్లాలని సూచించడంతో తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించింది. దాంతో మరోసారి సుప్రీంకోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనూ మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. 8 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించారు. ముడుపుల వివరాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. డిస్టిలరీస్ సాక్షులిచ్చిన స్టేట్మెంట్లు, సేకరించిన ఆధారాలతో మిథున్ రెడ్డిని విచారించారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేసింది సిట్. 300 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలున్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను ప్రశ్నించినట్లు తెలిపింది సిట్. ఇప్పటివరకు అరెస్ట్ అయిన 11 మంది ఇచ్చిన స్టేట్మెంట్లు, రిమాండ్ రిపోర్టులు, ఇతర డాక్యుమెంట్లను ఛార్జ్షీట్కు జత చేసింది సిట్. బ్యాంకులు, ఆసుపత్రులు, గోల్డ్ షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా పొందుపరిచింది. అయితే ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి పేరున్నా ఆయన పాత్ర ఏంటో ప్రస్తావించలేదు. 20 రోజుల్లో మరో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారులు అయితే అరెస్టులని చేయటం ప్రారంభించారు. మొదట A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుసగా అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ ఈ కేసుకు సంబంధించి A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావడం, ఆయన్ని సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించి అరెస్టు చేసినట్టుగా ఏదైతే ఉందో ఆ నోటీసును కూడా ఆయన బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు. 7:30 గంటల తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా కూడా అధికారులు తమ నోటీసులో కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి సమాచారంతో పాటు నోటీసు కూడా ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఉందని సిట్ అధికారులు మొదటి నుంచి కూడా చెప్తా వస్తూ ఉన్నారు. ఏదైతే మద్యం ప్రైవేట్ పాలసీ ఉందో దాంట్లో ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఆ పాలసీని నిర్ణయించారు. కొత్తగా బ్రాండ్ల ఏదైతే అమ్మకాలు జరపాలో వాటితో పాటుగా ధరల నిర్ణయం, సప్లైతో పాటు డిస్టిలరీస్, వాటన్నిటిలో కూడా మిథున్ రెడ్డి ప్రమేయం ఉందనేది సిట్ అధికారులు గుర్తించారు. నెలకి 50 నుంచి 60 కోట్ల వరకు డిస్టిలరీస్ నుంచి, మద్యం తయారీ సంస్థల నుంచి కూడా డబ్బుని ముడుపుల మాదిరి వసూలు చేశారు. ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఎవరైతే రాజ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో వేరువేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు కూడా సరఫరా చేశారు. ఇందులో కొంత భాగం మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు కూడా మళ్లించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది సిట్టు చెప్తా ఉంది. ఆధారాలను కూడా సమర్పిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా ఆయన దగ్గర చూపించి విచారణ చేసిన సిట్ అధికారులు 7:30 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇవాళ రాత్రి అంతా కూడా మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోనే ఉండబోతున్నారు. రేపు 10 గంటల తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టు ఆదివారం కావడంతో న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి ఆయన దగ్గర మిథున్ రెడ్డిని అయితే హాజరుపరుస్తారు. ఆ తర్వాత రిమాండ్ విధిస్తే జైలుకి తరలించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం అంశాలతో 300 పేజీలకు సంబంధించి
ఛార్జ్ షీట్ను కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్గా చెప్పుకోవాలి మనం. ఆ ఛార్జ్ షీట్ను కూడా అధికారులు సిట్ అధికారులు అయితే దాఖలు చేశారు. ఇక మిగతా విచారణ కూడా ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత తుది ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ప్రాథమికంగా ఇవాళ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో 62 కోట్లు సీజ్ చేసినట్టుగా చెప్పారు. 100కు పైగా RFSL రిపోర్ట్స్ నివేదికలను కూడా పొందుపరిచినట్టుగా చెప్పారు. 260 మందికి పైగా సాక్షుల్ని విచారించినట్టుగా వివరించారు. వీళ్ళు నిందితులు స్కామ్ చేసేటప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ధ్వంసం చేసినట్టుగా గుర్తించామని, అందులో డేటా రికవరీని పూర్తి స్థాయిలో చేశాము, అంశాల వారీగా వాటిని RFSL నివేదికల్లో పొందుపరిచినట్టుగా కూడా చెప్పారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఈ ముడుపులకు సంబంధించిన డబ్బుతో వేరువేరు వ్యాపారాలు, అటు బంగారం, రియల్ ఎస్టేటు, హాస్పిటల్స్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా ఈ ఛార్జ్షీట్లో తెలిపారు. ఇక లిక్కర్ స్కామ్లో మొత్తం మిథున్ రెడ్డి కీలక పాత్ర అని చెప్తున్నటువంటి సిట్ అధికారులు ఎట్టకెళ్ళక ఆయన అరెస్ట్ చేయడంతో సిట్ కేసు కూడా క్లైమాక్స్గా దర్యాప్తు వచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతా ఉంది. ఆయన్ని రేపు ఉదయం న్యాయస్థానంలో అయితే హాజరుపరచడానికి అయితే సిట్ అధికారులు అయితే సిద్ధమవుతా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని, శాండ్ అని, ఇంకోటని, ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయను. లిక్కర్, వడ్డీ వ్యాపారం ఇట్లాంటివి ఏది చేయము. మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం. అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం